సో హాయ్ గైస్, ఎప్పట్లానే బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. ఇమీడియట్ గా ఆ న్యూస్లన్నీ ఒకసారి రౌండ్ అప్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ April 28న మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇక పైనుంచి స్క్రీన్ మీద మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలయ్య బాబు గారు, యూ డిజర్వ్ ఇట్. ఇంకా అఖండ 2 క్లైమాక్స్ షెడ్యూల్ కోసం May 12th గ్రీస్ వెళ్ళబోతున్నారు టీమ్ యూనిట్. ఈ ఎపిసోడ్ మాత్రం శివ తాండవంలా ఉంటుందంట. ఇంకా నెల్సన్ డైరెక్షన్ లో రాబోతున్న జైలర్ 2లో బాలయ్య క్యామియో ఉండబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కి ఇది ట్రై చేశారు, కుదరలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ June 10th బాలయ్య బర్త్డేకి అఖండ 2 టీజర్ తో పాటు గోపిచంద్ మెననేనితో చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. ఒకే రోజు బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్. నెక్స్ట్ న్యూస్, విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీలో టోటల్ 3 సాంగ్స్ ఉండబోతున్నాయి. లేటెస్ట్ గా ఫస్ట్ లిరికల్ హృదయం లోపల రిలీజ్ అయింది. కళ్ళు మూసుకుని ఉంటే మంచి మెలోడీలు అనిపించింది, కానీ వీడియోలో ఆ గన్స్, చేసింగ్, రక్తం, డెడ్ బాడీస్ ఇవన్నీ చూస్తే ఇదేదో రివెంజ్ కాన్సెప్ట్ లో ఉంది. నేనైతే వీళ్ళిద్దరు విక్టిమ్స్ అనుకుంటున్నా. కలిసి రివల్యూషన్ మొదలు పెట్టుండొచ్చు. మూవీ వస్తే గానీ ఏమీ చెప్పను, అప్పటి వరకు ఇవి జస్ట్ అసంప్షన్స్ అంతే. అయితే సాంగ్ ట్యూన్ మాత్రం ఎక్కడో విన్న ఫీల్ వచ్చింది. ఓవరాల్ గా నచ్చింది. ఆన్ స్క్రీన్ లో భాగ్యశ్రీ అండ్ విజయ్ పేరు కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వర్క్ కొంచెం లేట్ అయినా కూడా అనిరుద్ధ్ అస్సలు డిసప్పాయింట్ చేయడని మళ్ళీ ప్రూవ్ చేశాడు. హీ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. ఇంక ఈ సాంగ్ ఫస్ట్ 24 గంటలకి 40 లక్షల వ్యూస్ గెయిన్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి, శర్వానంద్ హీరోగా సంపత్ నంది గారి కొలాబరేషన్ లో రాబోతున్న ఒక పాన్ ఇండియా ఫిల్మ్ కి భోగి అనే టైటిల్ పెట్టి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో డింపుల్ హయాతి అండ్ అనుపమ పరమేశ్వరం లీడ్ యాక్టర్స్ గా చేస్తున్నారు. అండ్ 1960s బ్యాక్డ్రాప్ లో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో జరిగే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని కథ ప్రిపేర్ చేశారంట. ఇది ప్యూర్ రాన్ రస్టిక్ గా ఉండబోతుంది. పీరియాడిక్ సబ్జెక్ట్ కాబట్టి పైసలు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ అండ్ స్పిరిట్ మూవీ షూటింగ్ ఇంకో 2 to 3 months లో స్టార్ట్ అవుతుందని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు చెప్పారు. లీడ్ యాక్టర్స్ గా దీపిక పడుకునే తీసుకునే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ బస్ కూడా వినబడుతుంది. అండ్ దీని తర్వాత యానిమల్ పార్క్ స్టార్ట్ అవుతుందంట. ఇంకో పక్కేమో ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ అన్న కొలాబరేషన్ లో రాబోతున్న మూవీకి భాగ్యశ్రీ బోర్సి అని తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ ఆమె రామ్, విజయ్, దుల్కర్ తో మూవీస్ చేస్తున్నారు. ఇంకా రాజ్యసభ టేజర్ కి డబ్బింగ్ చెప్పడానికి ఓన్లీ ప్రభాస్ అన్న కోసమే వెయిటింగ్. ఆయన ఇటలీ నుంచి రాగానే టేజర్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. మే మిడ్ లో రిలీజ్ అన్నారు, మరి చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చి, రీసెంట్ గా పెద్ద షెడ్యూల్ ఫినిష్ చేసుకుని చరణ్ గారు కొన్ని రోజులు చిన్న బ్రేక్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ వీక్ మేడమ్ టుస్సోడ్స్ లండన్ లో తన వ్యాక్స్ స్టాచ్యూ అన్వీల్ అవబోతుంది. దాంతోపాటు May 11th జరగబోయే రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR మూవీ స్క్రీనింగ్ చేస్తున్నారు విత్ లైవ్ రాయల్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ తో కిరవాణి గారి సమక్షంలో. అండ్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గారు అటెండ్ అవుతున్నారు. మేబీ NTR గారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్, సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత మన వెంకీ మామ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారనే దాని మీద ఇద్దరు డైరెక్టర్స్ పేర్లు చాలా స్ట్రాంగ్ గా వినపడుతున్నాయి. ఒకటి సమ్ డెబ్యూ డైరెక్టర్ అంట, 2 త్రివిక్రమ్ గారు. మోస్ట్లీ త్రివిక్రమ్ గారితోనే చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడే అనౌన్స్ చేశారు, కానీ సెలవు అయిపోయిందన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పట్టలేకపోతుంది. బన్నీ గారు ప్రెజెంట్ అట్లీ గారితో మూవీ చేస్తున్నారు, కాబట్టి త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవడానికి 2 years పడుతుంది. ఈ లోపు దీన్ని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అండ్ దీనికి తమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్, హారిక హాసిని ప్రొడ్యూసర్స్, కొన్ని రోజులు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఈ మే నెలలో వరుసగా 6 స్టార్ హీరోస్ నుంచి 6 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ May 9th చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి, May 10th అల్లు అర్జున్ గారి దేశముదురు, May 16th పవన్ కళ్యాణ్ గారి జల్సా కూడా రిలీజ్ అవుతుంది అన్నారు, మరి అంత క్లారిటీ లేదు. ఇంకా May 18th, 19th, 20th NTR గారి యమదొంగ, May 23rd ప్రభాస్ అన్న వర్షం, May 31st మహేష్ బాబు గారు అతిథి రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, బలగం వేణు అండ్ నితిన్ కాంబోలో వస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్టు ఒక లో క్యాస్ట్ సింగింగ్ ట్రూప్ కి సంబంధించిన కాన్సెప్ట్ అంట. స్టోరీ మొత్తం వాళ్ళ ఎమోషనల్ జర్నీ మీదే వెళ్ళబోతుంది. దేవతని ఎల్లమ్మ ఈ స్టోరీలో మేజర్ పార్ట్ అవబోతుందని చెప్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. సాయి పల్లవి గాని, కీర్తి సురేష్ గాని లీడ్ యాక్టర్స్ గా చేస్తారు. నెక్స్ట్ వచ్చి, శ్రీకాంత్ గారి సన్ రోషన్ లీడర్ లో ఛాంపియన్ అనే మూవీ వస్తుంది. దీన్ని వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి మహానటి మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారో సిమిలర్ గా అంతే అమౌంట్ పెడుతున్నారంట. కీర్తి సురేష్ కి 25 కోట్ల బడ్జెట్ ఏంటని అందరూ ఆ టైంలో అడిగితే మూవీ రిలీజ్ అయ్యి 80 కోట్లు గ్రాస్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు అలాంటి డేరింగ్ అటెంప్ట్ ని ఛాంపియన్ మూవీతో మళ్ళీ చేయబోతున్నారు వైజయంతి అండ్ స్వప్న బ్యానర్స్. చూడాలి మరి ఈసారి ఏమవుతుందో. అండ్ ఈ మూవీని సేవ్ ద టైగర్స్ అనే OTT సిరీస్ కి రైటర్ గా చేసిన ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, పూజా హెగ్దేకి పాపం 2022 నుంచి టైం అస్సలు బాలేదు. ఏ సినిమా పట్టుకుంటే అది మసి అయిపోతుంది. 2021లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే తన కమర్షియల్ సక్సెస్. ఆ తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా 6 మూవీస్ చేస్తే ఆ 6 కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ గా సూర్య గారి రెట్రోలో మేక్ ఓవర్ చేంజ్ చేసి కొత్తగా ట్రై చేశారు, బట్ ఇది కూడా ఫెయిల్ అయ్యేలానే కనబడుతుంది. నెక్స్ట్ తన లైనప్ లో తలపతి విజయ్ గారి జననాయకన్ అండ్ రాఘవ లారెన్స్ గారి కాంచన 4 మూవీస్ ఉన్నాయి. ఈ 2 మూవీసే తన ఫిలిం కెరీర్ ని డిసైడ్ చేయబోతున్నాయి.
నెక్స్ట్ న్యూస్, SSM29 టీమ్ 40 డేస్ సమ్మర్ బ్రేక్ తీసుకోబోతుంది. రీసెంట్ గా శంకర్పల్లిలో ప్రియాంక చోప్రా గారితో ఒక సాంగ్ షూట్ కంప్లీట్ అయింది. జూన్ 2nd వీక్ నుంచి షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ గారు చేస్తున్న రౌడీ జనార్దన్ అనే వర్కింగ్ టైటిల్ మూవీ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేజర్ షూటింగ్ అంతా కర్ణాటక, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ లొకేషన్స్ లోనే జరుగుతుంది. ఇది కంప్లీట్ రూరల్ డ్రామా. కీర్తి సురేష్ లీడ్ యాక్టర్స్ గా చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, వరుణ్ తేజ్ గారు అప్కమింగ్ కొరియన్ కనకరాజు మూవీలో ఒక సాంగ్ షూట్ ఆచార్య మూవీ కోసం బిల్డ్ చేసిన 20 కోట్ల సెట్స్ లో జరుగుతుంది. దాన్ని ఇంకా డిస్మాండిల్ చేయలేదులేండి. సో ఇప్పుడు ఆ ప్లేస్ లోనే ఐటెం సాంగ్ చేస్తున్నారు. యాక్టర్స్ దక్ష ఈ సాంగ్ లో నటిస్తున్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి మే 1 రిలీజ్ అయిన రెట్రో అండ్ హిట్ 3 మూవీస్ యొక్క కలెక్షన్ రిపోర్ట్ చూస్తే రెట్రో మూవీ వరల్డ్ వైడ్ 82 కోట్ల హ్యూజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయితే ఫస్ట్ 2 రోజులకి 46 కోట్ల గ్రాస్ ని 23 కోట్ల షేర్ ని రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 59 కోట్ల షేర్ రాబట్టాలి. అండ్ అందులో ఓన్లీ మన తెలుగు రేట్స్ చూస్తే 10 కోట్ల 50 లక్షలకి సేల్ చేశారు దీన్ని. 2 days కి 4 కోట్ల గ్రాస్ ని 2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా తెలుగులో సక్సెస్ అవ్వాలంటే చాలా కలెక్ట్ చేయాలి. చూస్తుంటే సూర్య గారికి ఈ రెట్రో కూడా కమర్షియల్లీ ఫెయిల్ అయ్యేలానే ఉంది. ఆయన నెక్స్ట్ లైనప్ లో ఆర్జే బాలాజీ అండ్ వెంకీ అట్లూరి మూవీస్ ఉన్నాయి. ఒక్క బ్లాక్ బస్టర్ పడాలని ఆయన ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా ఎదురు చూస్తున్నా. ఇంకా మన నాని గారి హిట్ 3 రైట్స్ ని వరల్డ్ వైడ్ 50 కోట్లకి సేల్ చేశారు. ఫస్ట్ 2 రోజులకే ఇది 57 కోట్ల గ్రాస్ ని 31 కోట్ల షేర్ ని రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 19 కోట్లు కలెక్ట్ చేయాలి. ఎలాగో సాటర్డే అండ్ సండే ఉన్నాయి కాబట్టి ఈజీగా బ్రేక్ ఇన్ పాయింట్ కి దగ్గర వరకు రీచ్ అవుతుంది. అయితే నానిగారి కెరీర్ లోనే ఫస్ట్ డే ఏపీ తెలంగాణలో హైయెస్ట్ షేర్ దసరా 14 కోట్ల తర్వాత హిట్ 3నే 12 కోట్లతో సెకండ్ పొజిషన్ లో ఉంది. అంతేకాదు నార్త్ అమెరికాలో 11 సార్లు 1 మిలియన్ దాటిన హీరో మహేష్ గారి తర్వాత మన నానిగారే. అండ్ ఈ హిట్ 3 సక్సెస్ కి ఫ్రాంచైజీ ఎంత బలమో నానిగారి సినిమా అంటే ఒక నమ్మకం కూడా ఉండడం చాలా అడ్వాంటేజ్ అయింది. అండ్ నాని అన్న బ్రాండ్ వాల్యూస్ సినిమాకి పెరుగుతుంది. తన సక్సెస్ఫుల్ స్ట్రైక్ లో ఇది 4th హిట్ మూవీ. కంగ్రాచులేషన్స్ టు నాని అన్న. ఇంకా ద ప్యారడైజ్ మూవీ షూటింగ్ మే 2 నుంచి స్టార్ట్ అయింది. 2 weeks పాటు చైల్డ్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. మోస్ట్లీ జూన్ 1st వీక్ గానీ మే ఎండ్ నుంచి గానీ నాని అన్ని షూట్ లో జాయిన్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.